అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే ఓ సామెత ఉంది, నో నిజం అదే జగనిజం. బాగానండి, నో నిజం అదే జగనిజం అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం. పదవులకు డబ్బుకు మరిగి మామూలుగా ఊర్లో బయట కుక్క తిరుగుతుంటుంది, అది ఆన్నే తిరుగుతుంటుంది, బలంగా ఉంటుంది. ఇంటి కుక్క ఏమో విశ్వాసంగా ఉంటుంది. ఇది కుక్క వాటం తినడానికే వచ్చినాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి వచ్చినాడు. ఒకసారి ఇచ్చారు కదా, అయిపోయింది కదా, ఇంకా సాలించుకో రాజకీయం. రైతులు బాగుపడాలా. అరటికి రకరకాలుగా ఉత్సాహంగా ఇన్సూరెన్స్తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అక్కడ పోయి అధికారులు చెప్పడం కాదు, మేము చెప్తున్నాం. సెంట్రల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఫసల్ బీమా యోజన ఒక స్కీమ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఒక ఘాట్లో కుక్క ఉంటుంది, అది ఎద్దును తిననీయదు, తను తినదు. అంటే తను కట్టడు, తను ఎవరిని కట్టనీయడు. అంతా నాశనమైంది. ఇటువంటి వ్యవస్థ పోవడం లేదో మీరు ఆలోచించాలి. అసలు ఇన్సూరెన్సు బనానాకు ఉంది అనే విషయం అతనికి తెలియదు. ఈరోజు అధికారులు స్పష్టంగా చూపించారు, అయ్యా స్వామి ఇన్సూరెన్స్ ఉంది, నీకు దరిద్రం ఏమి తెలియదు, నీకు అవగాహన లోపం ఉంది, అధికారం కావాలా, బటన్ నొక్కి అని బటర్ తినేది చెప్పడు. అందరికీ బటర్ మిల్క్ పంచినాడు, అది నీళ్ల మధ్య కానీ చాలాసార్లు చెప్పిన. ఆ అవినాశుని దరిద్రుని కేసులో ముద్దాయి, అది చెప్పడు. ఆ రోజు మా మీద లేనిపోని ఆపాదం. ఇలా చుట్టం సతీష్ రెడ్డి కూడా ఆ రోజు చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినాడంట, నేను పులిసి చంపినాడంట మధ్యాహ్నం నుంచి. పొద్దునేమో గుండెపోటు, నోటికి వచ్చే అబద్ధాలు. అధికారం పోయింది, డబ్బు కలెక్షన్ పోయింది, అవినీతి అందరూ పారింది. అవినీతి ఏమి చేయలేక మొన్న మీరు గమనించిన జనవరి 13 నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోతే వచ్చినాడు, ఒక డిఎస్పీ గారిని మురళీ నాయకుని పిలిచినాడు. 2-3 నెలల్లో పడిపోతుంది అన్నాడు. ఇప్పుడు 2 నెలల 10 రోజులు అయింది. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు, మీరు విన్నారా, ఏదో కన్ను మూసుకున్నాట సంవత్సరం అయిపోయిందంట, ఒక్క 2-3 నెలల్లో మళ్ళా పడుతుందంట. ఆ రోజు ఢిల్లీకి పోయినాడు, 18 రోజుల్లోనే రాష్ట్రపతి పాలన అంటాడు.